నూతనంగా నిర్మించిన పార్లమెంటు భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2 విడతల్లో పార్లమెంటు భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. ఉదయం పూజా కార్యక్రమాలు, మధ్యాహ్నం ప్రారంభోత్సవం జరగనుంది. కాసేపట్లో పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. తమిళనాడు నుంచి వచ్చిన వేద పండితులు ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. నూతన పార్లమెంటు ప్రారంభోత్సవానికి ఉభయ సభల ఎంపీలకు అన్ని రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, ఉభయ సభాపతులతో పాటు మాజీ లోక్సభ స్పీకర్లకు, రాజ్యసభ చైర్మన్లకు కేంద్రం ఆహ్వానాలు పంపించింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలోని అన్ని మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, సినీ తారలు, క్రీడాకారులతో సహా కొంతమంది ప్రముఖులకు కూడా కేంద్రం ఆహ్వానం పంపించింది. నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం కోసం కేంద్ర ప్రజా పనుల విభాగం ఏర్పాట్లు చేసింది. 2020 డిసెంబర్ 10న పార్లమెంటు నూతన భవనంకు ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ చేశారు. ఈ నూతన పార్లమెంటు భవనం 64,500 చదరపు మీటర్ల పరిధిలో 4 అంతస్తులు కలిగి ఉంది. నూతన పార్లమెంట్లో ఒకేసారి 1224 మంది ఎంపీలు కూర్చోవడానికి వీలుంటుంది. లోక్సభలో 888 మంది, రాజ్యసభలో 384 మంది కూర్చునేందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక రాజ్యాంగ మందిరం, సభాపతులు అలాగే మంత్రులకు ప్రత్యేక కార్యాలయాలు ఉన్నాయి. ఎంపీల కోసం విశాలమైనటువంటి లాంచ్, లైబ్రరీ, కమిటీ గదులు, క్యాంటీన్లు అందుబాటులో ఉన్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నూతనంగా నిర్మించిన పార్లమెంటు భవనాన్ని నరేంద్ర మోదీ ఇవాళ ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. 2 విడతల్లో పార్లమెంటు భవన ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. ఉదయం పూజా కార్యక్రమాలు, మధ్యాహ్నం ప్రారంభోత్సవం జరుగుతుంది. కాసేపట్లో పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. ఇక తమిళనాడు నుంచి వచ్చిన వేద పండితులు ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. నూతన పార్లమెంటు ప్రారంభోత్సవానికి ఉభయ సభల ఎంపీలకు అన్ని రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, ఉభయ సభాపతులతో పాటు మాజీ లోక్సభ స్పీకర్లకు, రాజ్యసభ చైర్మన్లకు కేంద్రం ఆహ్వానాలు పంపింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలోని అన్ని మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, సినీ తారలు, క్రీడాకారులతో సహా కొంతమంది ప్రముఖులకు కూడా కేంద్రం ఆహ్వానం పంపింది. నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం కోసం కేంద్ర ప్రజాప్రతినిధుల విభాగం ఏర్పాట్లు చేసింది. 2020 డిసెంబర్ 10న పార్లమెంటు నూతన భవనంకు ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ చేశారు. ఈ నూతన పార్లమెంటు భవనం 64,500 చదరపు మీటర్ల పరిధిలో 4 అంతస్తులు కలిగి ఉంది. నూతన పార్లమెంట్లో ఒకేసారి 1224 మంది ఎంపీలు కూర్చోవడానికి వీలుంటుంది. ఇక లోక్సభలో 888 మంది, రాజ్యసభలో 384 కూర్చునేందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక రాజ్యాంగ మందిరం, సభాపతులు, మంత్రులకు ప్రత్యేక కార్యాలయాలు ఉన్నాయి. ఎంపీల కోసం విశాలమైన లాంచ్, లైబ్రరీ, కమిటీల గదులు, క్యాంటీన్లు అందుబాటులో ఉన్నాయి.